కావాల్సిన పదార్థాలు చెప్పాలండి. చెప్పేసేయండి. తురిమిన ఆలు, మున్మురాలు, కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పచ్చిమిర్చి, కారం, కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, ధనియాల పౌడర్, గరం మసాలా, పసుపు. సూపర్. స్టార్ట్ చేద్దామా మరి? ఓకే అండి. చెప్పండి ఎలా చేయాలి ఇది? ఒక బౌల్ తీసుకొని ఈ తురిమిన ఆలు ఇందులో వేసుకోవాలండి. ఈ మున్మురాలని కొంచెం వాటర్ పోసి వాటర్లో చేసుకొని. సో మీరు రెగ్యులర్ గా కూడా కొత్త స్నాక్స్ ట్రై చేయడం కానీ చేస్తుంటానండి. సింపుల్ గా తొందరగా అయ్యేటి ట్రై చేస్తూ ఉంటాను. కొంచెం ఇవి వాటర్లో ఇచ్చేసుకొని మీకు ఇష్టమైన వంటలు ఏంటండి? అన్ని అండి, నాన్ వెజ్, వెజ్ అన్ని రకాలు. అన్ని రకాలు అంటే హాట్సా స్వీట్సా? ఫర్ ఎగ్జాంపుల్ హాట్ స్వీట్స్ ఎక్కువ. ఎవరు మా ఇంట్లో కూడా ఎవరు స్వీట్ తినారండి, తినారు. ఇష్టం ఉండదు పిల్లలకి. అవునా? తరిగిన ఉల్లిపాయలు అండి. మామూలుగా అయితే ఇట్లా ఇద్దరు పిల్లలు ఉన్నారు అనుకోండి, ఏదో ఒకరికి స్వీట్ ఇష్టం ఉంటది, ఒకరికి హాట్ ఇష్టం ఉంటది. మా ముగ్గురు బాబులకు స్వీట్స్ తినరు. ఇంకా మీరు కూడా మానేసారా? మీరు మానేసినామండి. కొంచెం ఒక స్పూన్ పచ్చిమిర్చి అండి. ఎప్పుడైనా మీరు పెళ్ళిళ్ళకి అట్లా వెళ్ళినప్పుడు కూడా తినరా? అప్పుడు తింటానండి. ఇంట్లో ఎట్లాగో చెయ్యం కదా, బయట చేస్తాను. కొద్దిగా కారం అండి. ఓకే. దీనికి సరిపోయేంత. చిటికెడు పసుపు, కొంచెం బ్యాటింగ్ కోసం కొంచెం శనగపిండి. ఓకే. కార్న్ఫ్లోర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, గరం మసాలా చిటికెడు, ధనియాల పౌడర్, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కొత్తిమీర. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఇంకా ఏమేమి రకాల స్నాక్స్ చేస్తుంటారు మీరు ఇంట్లో ఇలాంటివి? బ్రెడ్ ఆమ్లెట్ అని, బ్రెడ్ ఆమ్లెట్, ఇంకా వెరైటీస్ చేస్తానండి. కోడలికి మీరు ఎప్పుడైనా వంటలు నేర్పించడం, ఆవిడ మీ దగ్గర నుంచి నేర్చుకోవడం అలా ఎప్పుడైనా జరుగుతుంది? నేను చెప్తానండి. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేస్తే మా పిల్లలకు నచ్చుతుంది. ఓకే. మీ అబ్బాయికి నచ్చేలాగా మెయిన్ తనకి చెప్తాడు, మమ్మీ చేసినట్టు చెయ్యి నువ్వు అని చేస్తుంటాడు. ఏంటి ఆనెస్ట్ గా అమ్మాయి చేసినట్టు ఎవరు చేయలేరు కదండి ప్రపంచంలో. అంటే ఎంత కోడలు వచ్చినా ఎవరు వచ్చినా ఏ ఇంట్లో అయినా కూడా అమ్మనే భార్య కదా. వాళ్ళకి అలవాటు కదండి, చిన్నప్పటి నుంచి అమ్మ చేతి వంటనే తింటారు కదా, అట్లా అలవాటు. ఇక తను చేసేసరికి ఇంకా కొంచెం టైం పడుతుంది అలవాటు. కానీ చిన్న చిన్న బాల్స్ చేసి. ఎన్ని ఇయర్స్ అయింది ఇంతకీ మీ కొడుకు మ్యారేజ్ అయ్యి? 3 years అవుతుందండి. ఈ అవకాశం వస్తుందని అనుకోలేదండి. జస్ట్ ట్రై చేసిన, ఇది మీ నుంచి కాల్ వచ్చింది. తప్పకుండా అండి అవకాశం ఇవ్వడానికి. అందుకే నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడ్ లో కూడా నేను నంబర్ చెప్తానే ఉంటాను, 8008054321. ఇంకెవరైనా పార్టిసిపేట్ చేయాలనుకునే వాళ్ళకి కూడా. సో ఓకే, కాల్ చేస్తే అసలు అవకాశం వస్తుందా లేదా అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మా బాబు అదే అన్నాడు, ఎందుకు మమ్మీ నువ్వు మంచిగా ఇంట్లోనే ఉండకు, ఇవన్నీ ఎందుకు నీకు? లేదు, నేను ఒకసారి ట్రై చేస్తానని. నేను అయ్యో అలా అనకూడదు మీ అబ్బాయి. మమ్మీ అసలు నేను తీసుకెళ్తా నిన్ను,
నేనే ఫోన్ చేసి నేనే మా పెద్ద బాబు తీసుకుంటాను. అండి, మా పెద్ద బాబు ఎంకరేజ్ చేశాడు నన్ను ఇక్కడికి రావడానికి. మా పెద్ద బాబే. నైస్, మంచి మంచి అబ్బాయి మీ పెద్ద బాబు మాత్రం. ఎందుకు మమ్మీ ఇంట్లో నుండి, మమ్మీలు ఇంకా ఇంట్లోనే ఉండాలా, వంటింటి బయటకు రాకూడదా? రావాలనే మేము ప్రోగ్రామ్ పెడితే మళ్ళీ ఇంట్లోనే కూర్చోమంటారేంటి మీరు? నో, రావాలి అంటే మీరందరూ వంటింట్లో నుంచి వచ్చి, ఇప్పుడు చూడండి మీరు ఇంత మంచి మంచి వంటలు చేస్తున్నారు చక్కగా. ఇప్పుడు మీ పిల్లలందరూ ఓకే బాగా తింటారు, మరి మీరు చేసే వంటలు ఓకే ఇట్లా కూడా చేసుకోవచ్చు అని మిగతా వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా, మీరు ఇక్కడికి వస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యా బీరకాయ కర్రీ చూసి, సరే అలా ఎవరో ఒకరు ఏదో ఒక వంట ఇన్స్పైర్ అవుతారు కదా అని, అరే మనం కూడా ట్రై చేద్దాం ఇంట్లో, మనం కూడా మన పిల్లలు కొత్తగా వండి పెడదామని థాట్ ఉంటది కదా. అవును, ట్రై చేస్తుంటారు కదా చూసే వాళ్ళు. ఎందుకంటే మనకి లైఫ్ లో బోర్ కొట్టింది ఒకటే ఒకటి, కొత్త వంటలు. మనం ఎన్ని వంటలు చేసుకొని ఎన్ని రోజులు తిన్నా కూడా మనకి ఇంకా చేయాలనే ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తూ ఉంటది. స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఓకే, ఇవి రెడీ అయిపోయాయి. రెడీ అయిపోయాయండి, డిష్ అవుట్ చేసి. మీరు పరిచయం చేసిన 2 వంటలు కూడా ఇట్లా మంచిగా ఇట్లా టకటక చకాచక అయిపోయినాయి అసలు వంటలు. ప్లస్ పోనీ టేస్ట్ ఏమైనా తగ్గాయంటే అది కూడా లేదు. ఇవి కూడా డెఫినెట్ గా చాలా బాగుంటాయి. మనకి ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు తొందరగా అయ్యేటి మనం ఇది చేస్తాం కదా అట్లా. మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అరే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత మందికి ఇంట్లో వంటలు చేసి 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 బోర్ అనుకుంటే బాగుంటది అసలు అనిపిస్తుంది, కానీ మళ్ళీ అనిపిస్తుంది మన పిల్లలకి మనమే చేస్తే బాగుంటది కదా అనిపిస్తుంది. డిష్ వాష్ చేసుకుందాం, ఏదో ఒక రోజు కుక్ని పెట్టేసుకుందాము, ఈ పనులన్నీ తప్పిపోతాయి. ఎప్పుడన్నా కొంచెం మీద అనిపించినప్పుడు అనిపిస్తుంది, తర్వాత లేదు మన పిల్లలకి మనమే చేయాలి కదా అన్నట్టు అనిపిస్తుంది. అందరి తల్లులు ఇంతే అయితే. సాయిశ్రీ గారు, హల్కీ ఫుల్కీ టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా అండి. హల్కీ ఫుల్కీ మంచి స్నాక్ ఐటమ్, మర్మరాలు అండ్ అలాగే పొటాటో తురుముతో మిక్స్ చేసి చక్కగా తయారు చేసాం. సో ఎలా ఉంది ఇది టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. హల్కీ ఫుల్కీ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: మర్మరాలు, గ్రేట్ చేసిన బంగాళదుంప, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, పసుపు, కారం, శనగపిండి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, కార్న్ ఫ్లోర్. హల్కీ ఫుల్కీ తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో తురిమిన బంగాళదుంప, నానబెట్టిన మర్మరాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, శనగపిండి, కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియా పొడి, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న పకోడీల నూనెలో వేసి డీప్ ఫ్రై చేసి డిష్ అవుట్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, హల్కీ ఫుల్కీ రెడీ.